వెల్కమ్ బ్యాక్. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్సభలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేసింది. 2019 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను మార్చి 10న ప్రకటించగా ఈసారి మాత్రం 6 రోజులు ఆలస్యంగా ప్రకటించింది ఈసీ. గత ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23 కంప్లీట్ కావడంతో ఆ నెలాఖరుకే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గత ఎన్నికలు 7 ఫేజులలో కంప్లీట్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి విజయవాడ నుంచి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్, అండ్ న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. ముందుగా స్వామి, ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందున ఒక బైపోల్కి సంబంధించి కూడా ప్రకటించింది ఆల్రెడీ, అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అండ్ లోక్సభ, అలాగే లోక్సభకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? రమణబాబు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకేసారి 4th ఫేజ్ లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి 4th ఫేజ్ లో ఒకేసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క వేసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు ఒకే రోజు వస్తాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే హడావుడి మొదలైంది. దానికి సంబంధించినటువంటి పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటన సంబంధించి హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించి జనంలోకి వెళ్లారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలక్షన్స్ కూడా జరగబోతుంది. దాంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎలక్షన్ తో పాటే నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుపొందినటువంటి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ స్థానానికి సంబంధించినటువంటి ఖాళీ ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ కూడా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ప్రకటించింది. మొత్తానికి తెలంగాణలో ఇటు ఒక కంటోన్మెంట్ లోక్సభ అసెంబ్లీ సంబంధించిన సెగ్మెంట్, అదేవిధంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ మే 13 జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిషన్ 4th ఫేజ్ లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఏప్రిల్ 18న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ సంబంధించి ఏప్రిల్ 25న నామినేషన్ కి అవకాశం ఇచ్చారు. స్క్రూటినీ ఏప్రిల్ 26న స్క్రూటినీ జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 29న నామినేషన్ విత్డ్రాకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మే 13వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది. తెలంగాణలో ఈసారి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి వైపు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, మిగతా పార్టీని కూడా హోరాహోరీగా పోటీ పడే కోసం ఇప్పటికే సంసిద్ధమై ఉన్నాయి. ఈసారి గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా 7 ఫేజుల్లో లోక్సభ ఎలక్షన్స్ ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది లేని స్టేట్లను కూడా ముందు దశలో పెట్టుకుంటే 4th ఫేజ్ లో వారి ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఒకవైపు ఎలక్షన్ సిబ్బందిని అందుబాటులో తీసుకురావడం కోసం, ఒకవైపు భద్రతా సంబంధించి బలగాల్ని కూడా మోహరించడానికి అనువుగా చూసుకుని ఆయా రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్ ఫేజ్ల మేనర్గా ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి వస్తాయి కాబట్టి అక్కడ మొత్తానికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా ఒకే రోజు ఆంధ్రలో, తెలంగాణలో ఒకే రోజు ముగియబోతుంది. జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రధానంగా ఇటు తెలంగాణలో ఈ 17 స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పార్టీలు సమాయత్తమై ఉన్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఇప్పటికే బీజేపీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు, రోడ్ షోలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఇప్పటికే ప్రిపేర్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈసారి పార్టీకి సంబంధించి చావో రేవో తెలుసుకోవడం కోసం, కొన్ని స్థానాల్లోనే విజయం సాధించడం కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయా స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ లోక్సభ ఎలక్షన్స్ కు సమాయత్తమవుతున్నారు. రీసెంట్ గా నిన్ననే ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితను ఒకవైపు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో కూడా కొంత పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ కొంత కేంద్ర వైఖరి పైన ఒకవైపు ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉన్నది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరోసారి రివైవ్ చేసుకోవడం కోసం, పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసుకుని వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో మెరుగైన సీట్లు సాధించి తెలంగాణ ప్రయోజనాల కోసం లోక్సభలో పోరాడాలంటే బీఆర్ఎస్ పార్టీ వలన అవుతున్న ఒక నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సమాయత్తం అవుతుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా 10-12 స్థానాలు గెలవాలనే ఉత్సాహంతో
పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే లోక్సభ ఎలక్షన్స్ కు పార్టీలన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. ఆ పార్టీ ఇప్పటికే బలమైన అభ్యర్థిని బరిలో దించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఈసారి హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అంతా కూడా పార్టీ ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు. తెలంగాణలో నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించారు. మరోవైపు ఈ రోజు కూడా మరికొన్ని సభల్లో పాల్గొనబోతున్నారు. దక్షిణాదిలో తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున కూడా సీట్లు సాధించి మిగతా స్టేట్ల మీద ఇంపాక్ట్ చూపించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు పోతున్నారు. బలమైన అభ్యర్థులను వివిధ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను కూడా చేర్చుకొని వారికి సీట్లు కేటాయించారు. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కూడా వారికి అవకాశం కల్పించి ఈసారి ఎన్నికల బరిలో దింపుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ ని అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా హోరాహోరీగా జరిగే లోక్సభ ఎలక్షన్ సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సంబంధించినటువంటి అందరి చూపంతా కూడా ఈ ఎలక్షన్స్ పైన ఉంటుంది. దాదాపుగా 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నటువంటి ఎలక్షన్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ చెప్పుకోవచ్చు. కోట్లాది మంది పార్టిసిపేట్ అయ్యే ఎలక్షన్ సంబంధించి మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈసారి మరింత హోరాహోరీగా ఎలక్షన్ జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఒకవైపు ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ ఎవరికి వారు కూటమి ద్వారా హోరాహోరీగా పోరుకు తలపడబోతున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేస్తున్నారు. ఇటు ఆ తెలంగాణకు వస్తే తెలంగాణలో ఒకవైపు ఇప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసింది. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కూడా ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరికి వారు ఎక్కువ సీట్లు సాధించుకోవడం లక్ష్యంగా వాళ్ళంతా కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈ మే 13 జరిగేటువంటి ఎలక్షన్ సంబంధించి ఇప్పటి నుంచే పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. రమణబాబు. ఓకే, కాంతి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ప్రస్తుతానికి ఫేజ్ 4 మే 13న ఏపీలో ఎలక్షన్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడే చెప్పారు. ఏం జరగబోతోంది? బాబు, ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 18 నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఎన్నికలకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను అలాగే సచివాలయంలో ఉన్నటువంటి బ్యానర్స్ అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకి సంబంధించిన పార్టీలన్నీ కూడా సమాయత్తం అయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ జరిగింది. దీంతో పాటుగా అటు కూటమిగా వెళ్తున్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థుల ప్రకటనలతో పాటుగా ఉమ్మడి సభలను కూడా నిర్వహించేందుకు ఆలోచన చేస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికలకి సంబంధించినటువంటి ఇది స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి అమలులో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల కోడ్ అయితే ప్రారంభమైంది. ఏదైతే ఎన్నికలకి సంబంధించినటువంటి సమాయత్తం అయ్యేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లని కూడా చేస్తున్న నేపథ్యంలో 4th ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18న విడుదలవుతుంది. అయితే నామినేషన్ కి సంబంధించినటువంటి ఏప్రిల్ 25 చివరి తేదీ నామినేషన్ దాఖలు చేసేందుకు, అలాగే ఏదైతే నామినేషన్స్ విత్డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 29కి లాస్ట్ డేట్ గా ప్రకటించడం జరిగింది. అలాగే ఎన్నికల తేదీ మే 13న ఎన్నికల తేదీ, అలాగే ఫలితాలు జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెండు కూడా పార్లమెంట్, అసెంబ్లీ రెండు ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ డేట్స్ లోనే జరుగుతాయి. అటు తెలంగాణలోను ఆంధ్రాలోను ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి జూన్ 4th వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇదైతే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి, అలాగే అందరి మీద కూడా ఏదైతే బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి రంగాలలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎన్నికల కమిషనర్ సూచించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ రోజు నుంచి ఏదైతే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగరం మొగిందని చెప్పుకోవాలి. రమణ బాబు. ఓకే, ముఖ్యంగా భద్రత ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే ఎన్నికల సిబ్బందికి సంబంధించి, అలాగే వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, ఇలాంటి విషయాల్లో ఇవన్నీ కూడా ఎప్పుడు చేయనుంది ఎన్నికల కమిషన్? దానికి సంబంధించి ఏమనుకోవచ్చు?
ఎన్నికల కమిషన్ ఇప్పటికే చాలా 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్లో ఈ వివిధ కలెక్టర్స్ తోనూ ఎస్పీలతోనూ అందరితోనూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేయకముందే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద మొత్తంగా రాష్ట్రం అంతటా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటుగా ఎస్పీలతోటి కలెక్టర్లతోటి అలాగే రాజకీయ పార్టీ నాయకులతోటి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులకి అనుగుణంగా కావాల్సిన భద్రతా ఏర్పాట్లతో పాటుగా ఏవైతే ఈవీఎంల ఏర్పాటు అలాగే ఓటర్స్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఇప్పటికే అరేంజ్ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకునేందుకు ఇప్పటికే కలెక్టర్లకు పోలీస్ శాఖకు కూడా తగిన డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడి నుంచి కూడా అన్ని కూడా అంటే ఏదైతే జరుగుతుందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అయ్యేంత వరకు కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. భద్రత విషయంలో కావచ్చు అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఎన్నికల కమిషన్ తన దృష్టి సారించి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి సమాయత్తమయ్యాయి. పార్టీలన్నీ కూడా ఇక ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ప్రజలు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి దీంట్లో పాల్గొనాలి. మహిళలు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడం అలాగే యువతనే క్యాంపెయినింగ్ చేయడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అవగాహన సదస్సులు అటువంటివి కూడా ఇంకా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓటు వేయడం వల్ల అంటే పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తగు చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా ఏదైతే ఎన్నికలకి సంబంధించినటువంటి ఎలక్షన్ కార్డ్స్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఏప్రిల్ 1 తేదీ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కూడా చేసుకునే అవకాశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అంతా సెట్ చేసుకుంది. ఇక మీరు కూడా ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఉంది రామ్ బాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.